హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఏదైతే పదే పదే ఆలోచిస్తూ ఉంటామో, దేని గురించైతే పదే పదే మాట్లాడుతూ ఉంటామో, అదే మన జీవితంలో జరుగుతుంది. సపోజ్ మీరు ఒక కారు కొనాలనుకున్నారు. కారు కొనే ముందుగా మీరు ఆ కారు ఏ కలర్ ఉండాలి, ఏ మోడల్ అయి ఉండాలని నిర్ణయాలు తీసుకుంటారు కదా! మీరు నిర్ణయాలు తీసుకున్న మరుక్షణం నుండే మీరు రోడ్డుపై వెళుతుంటే మీరనుకున్న కలర్, మీరనుకున్న ఆ కారు మోడల్స్ ఎన్నో మీకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీరు గుర్తిస్తారు కూడా. మీరు కారు కొనాలి అనే నిర్ణయం తీసుకోక ముందు కూడా మీకు ఎన్నో సార్లు మీరిప్పుడు అనుకున్న కలరు, మీరిప్పుడు అనుకున్న ఆ కారు మోడల్ ఎన్నో సార్లు కనిపించి ఉంటాయి. కానీ మీరు వాటిని గుర్తించారా? ఇప్పుడు మాత్రమే మీరు వాటిని గుర్తిస్తున్నారు. ఇంతకు ముందు గుర్తించలేదు. ఇప్పుడెందుకు గుర్తిస్తున్నారు? నేను ఈ కారు కొనాలి, ఎలాగైనా ఈ కారు కొనాలి అని అనుకోని ఆ కారు కలరు, ఆ కారు యొక్క మోడలు, నేను ఎలా డ్రైవింగ్ చేయాలి, ఎక్కడికెక్కడికి తిరగాలి, ఇలాంటి ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి మీ మైండ్లో ఆ కారు గురించి మాత్రమే రన్ అవుతూ ఉంది. అందుకే మీరు రోడ్డుపై వెళుతుంటే మీరు వెంటనే ఆ కారుకు సంబంధించిన ఎన్నో ఫీచర్స్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, గుర్తిస్తున్నారు. ఇలాంటిదే డబ్బు పట్ల కూడా జరుగుతుంది. నేను డబ్బు సంపాదించగలను అని మీరు అనుకున్నట్లయితే డబ్బు సంపాదించే అవకాశాలు మీకు కనిపిస్తాయి. వాటిని గుర్తిస్తారు, వాటిని అమల్లో పెడతారు. కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి మీపై మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. డబ్బు పట్ల సరైన నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు. ఒకవేళ మీరు నేను డబ్బు సంపాదించలేను, నా వల్ల కాదు, ఈ విధంగా ఆలోచిస్తూ ఇలాంటి మాటలే పదే పదే మీలో మీరు అనుకున్నట్లయితే మీరు పేదవాడిగా ఉండిపోవటానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయో అవి మాత్రమే మీకు కనిపిస్తాయి. మీరు నిజంగానే పేదవారిగా మిగిలిపోతారు. అనుకోకుండా మీ చేతుల్లోకి కాస్తో కూస్తో డబ్బు వచ్చినా సరే ఆ డబ్బు మరుక్షణమే ఖర్చయిపోతుంది. అనవసరపు ఖర్చులకు ఖర్చయిపోతుంది. ఎందుకంటే మీరు దేని గురించి ఆలోచించారు? నా దగ్గర డబ్బు ఉండదు, నేను డబ్బు సంపాదించలేను, నా వల్ల కాదు అన్నారు. ఇలాంటి మాటలు మీరు పదే పదే అనుకుంటున్నప్పుడు డబ్బు మీ దగ్గర ఎందుకు నిలబడుతుంది? అనుకోకుండా మీ చేతుల్లోకి డబ్బు వచ్చినా ఆ డబ్బు మీ దగ్గర నిలబడదు. ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతుంది. అనవసరపు ఖర్చులకు ఆ డబ్బంతా వెళ్ళిపోతుంది. కాబట్టి మీ మైండ్లో ఏం రన్ అవ్వాలి? నేను సంపాదించగలను, నేను డబ్బుని హ్యాండిల్ చేయగలను, డబ్బంటే నాకు చాలా ఇష్టం, నేను ధనవంతుడిగా జీవించడానికి అర్హత పొందాను. ఈ విధంగా మీరు ఆలోచిస్తూ ఇలాంటి మాటలే మీలో మీరే పదే పదే అనుకున్నట్లయితే డబ్బు మీ దగ్గర నిలబడటానికి, మీ సంపద విలువ పెరగటానికి, సమాజంలో మీకు గౌరవం రావటానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలన్నిటిని ఆధారం చేసుకొని మీరు ఏ పని చేయాలో కూడా మీ మైండే నిర్ణయిస్తుంది, మీతో ఆ పని చేయిస్తుంది, మిమ్మల్ని యాక్టివ్గా ఉంచుతుంది, మీలో ఉన్న బద్ధకాన్ని పూర్తిగా తరిమి కొడుతుంది. ప్రతి సెకండ్, ప్రతిరోజు మిమ్మల్ని యాక్టివ్గా చేస్తుంది. ఈరోజు ఈ పని చేస్తే నాకు డబ్బు వస్తుంది అని మీరు గుర్తిస్తారు. ఆ పని వెంటనే మరుక్షణమే మొదలు పెడతారు, దాన్ని ముగింపు చేస్తారు. ఆ పని ద్వారా వచ్చే ఆదాయాన్ని పొందుతారు. మీరు ఎక్కడైనా ఒక పెట్టుబడి పెట్టాలని ఆలోచన వస్తే పెట్టుబడి పెట్టడానికి మంచి సరైన సమయం ఏమిటి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఇట్లాంటి అన్నిటిని ఆటోమేటిక్గా మీ మైండే అందిస్తుంది. మీ మైండ్కు ప్రతిదీ తెలుసు, భవిష్యత్తు మొత్తం తెలుసు. దాన్ని ఉపయోగించుకోవాలంటే మీ మీ నుండి వచ్చే ప్రతి ఆలోచన, మీ నుండి వచ్చే ప్రతి మాట పాజిటివ్గా ఉండాలి. నేను సాధించగలను అనే నమ్మకంతో ఉండాలి. అప్పుడే మీ ఇన్నర్ మైండ్ నేను సాధించగలను అనే అనే వాటి అవకాశాలపై దృష్టి పెడుతుంది.
మీ ఆలోచనల ప్రకారము మీ మైండ్ పనిచేస్తుంది. దీనినే న్యూరో సైన్స్ అంటారు. న్యూరో సైన్స్లో దీనిని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటారు. ఆర్ఏఎస్ అంటే మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో మీ మైండ్ దానిపై దృష్టి పెడుతూ అలాంటి అవకాశాలను మీకు అందిస్తుంది, మిమ్మల్ని గుర్తించేలాగా చేస్తుంది. అది మంచైనా చెడైనా, పాజిటివ్ థాట్స్ అయినా నెగిటివ్ థాట్స్ అయినా మీ మైండ్ అన్నిటికీ ఒకేలాగా పనిచేస్తుంది. పాజిటివ్ థాట్స్ ఉంటే పాజిటివ్ థింగ్స్ పై దృష్టి పెడుతుంది, నెగిటివ్ థాట్స్ ఉంటే నెగిటివ్ థింగ్స్ పై దృష్టి పెడుతుంది. మీ మైండ్లో ఉన్న రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్కి, ఆర్ఏఎస్కి ఇది మంచి ఇది చెడు తేడా తెలుసుకునే నాలెడ్జి లేదు. కానీ మీకు తెలుసు కదా, మంచి చెడులకి తేడా మీకు తెలుసు కదా. తెలిసిన తర్వాత కూడా మీకు అవసరం లేని మీ జీవితాన్ని నాశనం చేసే మాటలు ఆలోచనల గురించి అస్సలు ఆలోచించవద్దు. మీరు ఎంతో మంచివారు, 10 మందికి సహాయం చేసే గుణం మీలో ఉన్నది. మీ గురించి మీరు ఇలా అనుకోవాలి, నేను మంచివాడిని, నా చుట్టూ నీ సమాజానికి నేను మంచి చేయడానికి ఈ జన్మ తీసుకున్నాను, నాకు ఇంత అందమైన జీవితాన్ని ఇచ్చిన ఈ విశ్వానికి, నా ఇష్ట దైవానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి మాటలు అనుకోవాలి. మీరు మీ చుట్టూ ఉన్న బంధువులతోటి, స్నేహితులతోటి ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి కొంచెం సిగ్గు అనిపిస్తే మీతో మీరు చెప్పుకోండి. మీరు ఒంటరిగా ఉన్న సమయంలో మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటూ, నేను ధనవంతుడిని, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా చుట్టూ ఉన్న సమాజానికి నేను సేవ చేస్తున్నాను, నా దగ్గర 1000 కోట్ల డబ్బు ఉన్నది, నా దగ్గర 1000 కోట్ల డబ్బుతోటి ప్రతిరోజు 1000 మందికి భోజనాలు పెడుతున్నాను. ఈ విధంగా పదే పదే మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటూ, మనసారా ఫీల్ అవుతూ, అనుభూతి చెందుతూ పదే పదే అనుకోండి. ఇలా అనుకోవటం వల్ల మీ మెదడు సంపదను సృష్టించే అవకాశాలు గుర్తిస్తుంది, మీతో ఆ పని చేయిస్తుంది. మీరు అనుకున్నంత సంపద మీ జీవితంలోకి తీసుకువస్తుంది. 100 కోట్లు కావచ్చు, 1000 కోట్లు కావచ్చు, 1,00,000 కోట్లు కావచ్చు. మీరు ఎంతైతే నమ్మకంగా అనుకోగలరో, భయపడకుండా, అనుమానం లేకుండా, సందేహం లేకుండా ఎంత సంపదకు మీరు అర్హులో అంత సంపదను మీరు భయం లేకుండా నమ్మకంతో నేను 100 కోట్ల సంపదకు అర్హుడిని అని నమ్మకంగా అనుకుంటారో అంత డబ్బు మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. డైరెక్ట్గా వచ్చి మీ ఇంట్లో డబ్బు కనపడదు. మీకు 100 కోట్ల డబ్బు మీ జీవితంలోకి రావాలంటే మీరు ఏ పని చేయాలో ఆ పని మీ మెదడు మీతో చేయిస్తుంది. అలా చెయ్యాలనే యాక్టివ్ మీలో పెరుగుతుంది. మీరు ఖచ్చితంగా చేస్తారు కూడా. ఎందుకంటే 100 కోట్ల డబ్బు సంపాదించడానికి కావాల్సిన అవకాశాలు మీకు కనిపిస్తాయి. అవి మీకు చాలా సులభంగా అనిపిస్తాయి. సులభంగా అనిపించిన వెంటనే ఎవరైనా చేస్తారు కదా. ఒక కష్టమైన పనిని చేయడానికి చాలా మంది ఇంట్రెస్టింగ్గా ఉండరు. ఆ పని సులభంగా ఉండి ఇందులో డబ్బు వస్తుంది అంటే ఎవరైనా చేస్తారు కదా. మీపై మీరు నమ్మకంగా ఉంటే, నేను డబ్బు సంపాదిస్తాననే నమ్మకంగా మీరు ఉంటే, మీకు కనిపించే ప్రతి అవకాశం చాలా సులభంగా అనిపిస్తుంది. మీరు ఆ పని చేయగలుగుతారు. ఆ అవకాశాలు మీకు మాత్రమే సులభంగా అనిపిస్తాయి, ఇతరులకు ఎంతో క్లిష్టంగా కనిపిస్తాయి. ఈ భూమి మీద కేవలం 0.1% జనాభా మాత్రమే ప్రతి అవకాశాన్ని చాలా సులభంగా చూస్తాడు. వారు మాత్రం అత్యంత ఐశ్వర్యవంతులుగా ఈ భూమిపై జీవిస్తున్నారు. మిగిలిన జనాభా మొత్తం అవకాశాలు ఎన్నోసార్లు కనిపించినా ఇది మన వల్ల కాదు,
ఇది అదృష్టవంతులకు మాత్రమే ఇలాంటి అవకాశాలు పుట్టాయి, నా వల్ల కాదు. అక్కడే ఆగిపోతూ జీవితాంతం చాలని డబ్బుతో పేదవాడిగా బ్రతుకుతున్నాడు. పేదవాడిగా బ్రతకటమే కాకుండా ఎవరైతే అత్యంత ఐశ్వర్యవంతులు ఈ భూమి మీద ఉన్నారో వారిని తిట్టుకుంటూ బతుకుతున్నాడు. ఇలా ఏదో ఒక విధంగా 24/7 తన మైండ్లో నెగిటివ్ ఆలోచనలు నింపుకొని నెగిటివ్ జీవితాన్ని జీవిస్తున్నాడు. మీరు ఈ వీడియో చూస్తున్నారంటేనే మీ గురించి, ఈ విశ్వ నియమాల గురించి తెలుసుకోవడానికి అర్హులు, ధనవంతులుగా జీవించడానికి అర్హత సాధించారు. అందుకే ఆ విశ్వమే ఈ వీడియోని మీ వరకు తీసుకువచ్చింది. ఇది మ్యాజిక్ కాదు మిత్రమా, న్యూరో సైన్స్. మనం దేని గురించి అయితే ఆలోచిస్తామో అదే మన జీవితంలో జరుగుతుంది. యద్భావం తద్భవతి అంటే మన మనసులో ఎలాంటి భావాలు కలుగుతూ ఉంటాయో అదే భౌతిక రూపంలో మన జీవితంలోకి ప్రవేశిస్తాయి. మీరు కష్టాల గురించి ఆలోచిస్తూ ఉంటే మీ జీవితంలోకి కష్టాలు మాత్రమే వస్తాయి. మీరు సుఖ సంతోషాల గురించి ఆలోచిస్తూ ఉంటే మీ జీవితంలో సుఖ సంతోషాలు మాత్రమే ఉంటాయి. ఇది ఎలా పని చేస్తుందనే దాని గురించి నువ్వు ఆలోచించవద్దు. ఇది న్యూరో సైన్స్. అది ఎలా పని చేస్తుందనేది దానికి వదిలేసి నీకు ఏమి కావాలో దానిపై మాత్రమే నువ్వు దృష్టి పెట్టు. నీకేం కావాలి? మంచి ఆరోగ్యం కావాలి, నీకు బాగా డబ్బు కావాలి, నీ కుటుంబంతో కలిసి నువ్వు సంతోషంగా ఉండాలి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి నీ వంతు సేవ చేయాలి. ఇదే కదా నీ గోలు, నీ టార్గెట్. ఇదైనప్పుడు నీ టార్గెట్ గురించి మాత్రమే ఆలోచించు. నీ టార్గెట్ ఎలా పని చేస్తుంది అనే దాని గురించి నువ్వు ఆలోచించవద్దు. నీకేం కావాలో దానిపై దృష్టి పెట్టు. నీ దృష్టి మొత్తం ఈ విశ్వంలోకి ఒక ఎనర్జీలా ట్రావెల్ చేసి భౌతిక రూపాన్ని తీసుకువచ్చి నీ సొంతం చేస్తుంది. మన మెదడు డబ్బుకైనా, ఆరోగ్యానికైనా, మంచి రిలేషన్స్కైనా, దేనికైనా అన్నిటికీ పనిచేస్తుంది, ఒకేలాగా పనిచేస్తుంది. మనకు మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఒకేలాగా పనిచేస్తుంది. ఎవరైతే పాజిటివ్గా చూడగలుగుతారో వారందరికీ ఈ ప్రపంచం మొత్తం పాజిటివ్గా కనిపిస్తుంది. ఎవరైతే నెగిటివ్గా చూడగలుగుతున్నారో వారందరికీ ప్రపంచం మొత్తం నెగిటివ్గా కనిపిస్తుంది. కానీ ఈ ప్రపంచంలో ఉన్నది ఒకటే. ప్రపంచంలో జరుగుతున్నది ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. జరిగేది కొంతమందికి పాజిటివ్గా కనిపిస్తుంది, కొంతమందికి నెగిటివ్గా కనిపిస్తుంది. వారికి పాజిటివ్గా కనిపించడానికి కారణం ఏమిటి? కొంతమందికి నెగిటివ్గా కనిపించడానికి కారణం ఏమిటి? వారి మైండ్లో పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వారికి పాజిటివ్గా కనిపిస్తుంది. ఇంకొకరి మైండ్లో నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వారికి నెగిటివ్గా కనిపిస్తుంది. మీకు ఎలా అయితే కనిపిస్తుందో మీ జీవితం కూడా అలానే ఉంటుంది. నాకు ఇప్పుడు ఒక నిజం చెప్పండి. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలకు, నష్టాలకు, సుఖాలకు, సంతోషాలకు కారణం ఎవరు? మీరా? మీ ఇష్ట దైవమా? మీ స్నేహితుల? మీ తల్లిదండ్రుల? ఎవరు? దీనికి సరైన సమాధానం ఏంటో తెలుసా మిత్రమా? మన ఆలోచనలు, మన ఎమోషన్స్, ఇవి రెండు మాత్రమే. ఇప్పటి వరకు మన జీవితంలో ఏది జరిగినా సరే అది కేవలం మన ఆలోచనలు, మన భావాలు, మన నమ్మకాల ఆధారంగానే జరిగింది. ఇకపై కూడా మీరు చనిపోయేంత వరకు కూడా మీ మైండ్లో ఈ క్షణానికి ముందు ఏదైతే జరుగుతుందో ఆ మరుక్షణము అదే భౌతిక రూపంలో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. మీ జీవితంలో జరిగిన ప్రతి చెడు సంఘటనకి, మంచి సంఘటనకి ఎవరినో ఒకరిని తిట్టుకోవద్దు, ఎవరినో ఒకరిని పొగడవద్దు. మీ జీవితానికి మీరే మహారాజులు, మీరే బాసు, ఇంక ఎవ్వరూ కాదు.
మీ చుట్టూన్న ప్రతి ఒక్కరు కేవలం పాత్రదారులు మాత్రమే. మీ జీవితాన్ని నడిపించే మహారాజు ఎవరైనా ఉన్నారంటే అది మీరే. మీలో ఉన్న మీ ఇన్నర్ మైండ్ మాత్రమే. మీ ఇన్నర్ మైండ్ని మీరు కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే ఈ ప్రపంచానికి ఒక మహారాజులా జీవించవచ్చు. నేనిప్పుడు ఈ వీడియోలో డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, రిలేషన్స్ ఇలాంటి ఎన్నో వాటికి సంబంధించిన ఎఫర్మేషన్స్ని, ఆరోగ్యానికి 21 ఎఫర్మేషన్స్, సంపదకు 21 ఎఫర్మేషన్స్, ప్రేమకు 21 ఎఫర్మేషన్స్కి ఇలా ఎన్నో రకాలుగా సంబంధించిన అష్టైశ్వర్యాలకు సంబంధించిన 21 ఎఫర్మేషన్స్ అందిస్తున్నాం. వీటిని ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే రాత్రి పడుకునే ముందుగా మనసు పెట్టి వినండి. కనీసం 3 సార్లు వినండి. 3 సార్లు వినటం వల్ల మీ దృష్టి పాజిటివ్ తత్వం వైపు, పాజిటివ్ థింగ్స్ గురించి మాత్రమే అయి ఉంటుంది. అప్పుడు మీ జీవితంలో పాజిటివ్ విషయాలు మీ జీవితం మీరు అనుకున్నట్టుగా పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే నేను అందిస్తున్న ఎఫర్మేషన్స్ మొత్తం కూడా పాజిటివ్ ఎఫర్మేషన్స్. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ప్రతి సెకండ్ ఉపయోగపడే పాజిటివ్ ఎఫర్మేషన్స్. వీటిని ఒక్కసారి మనం మైండ్లోకి ఎక్కించుకొని వాటిని పదే పదే మనసారా అనుభూతి చెందుతూ వినగలిగితే చాలు మిత్రమా. మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న నెగిటివ్ థింగ్స్ మొత్తం కరిగిపోతాయి. పాజిటివ్ విషయాలు మాత్రమే మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. అది ఏదో ఒక రూపం. మంచి జీవితాంతం ఆరోగ్యంగా ఉండటం, జీవితాంతం ఆర్థిక స్వేచ్ఛతో మన కుటుంబంతో కలిసి జీవించడానికి కావాల్సిన అవకాశాలు, ఇలా ఏదో ఒక రూపంలో పాజిటివ్ థింగ్స్ మాత్రమే మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. మరి మీరు మీ జీవితాన్ని పాజిటివ్గా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే నేను ఈ వీడియోలో అందిస్తున్న ఈ 21 ఎఫర్మేషన్స్ని మనసు పెట్టి ప్రతిరోజు 3 సార్లు వినండి. వీడియో చివరి వరకు వినండి. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ జీవితమే మారిపోతుంది. మీరు అనుకున్నట్టుగా పాజిటివ్గా మారుతుంది. ఎంతో అద్భుతంగా మారుతుంది. ఆ మారిన జీవితాన్ని చూసుకున్న తర్వాత మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఇదంతా నిజమా అనిపిస్తుంది. ఎస్ మిత్రమా, నీ జీవితం ఈ క్షణం నుండి పాజిటివ్గా మారుతుంది. నువ్వు ధనవంతుడు అయ్యావు మిత్రమా. నువ్వు ఆరోగ్యంగా ఉంటున్నావు మిత్రమా. నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆర్థిక స్వేచ్ఛతో జీవిస్తున్నావు మిత్రమా. నువ్వు అదృష్టవంతుడు మిత్రమా. నేను ఇప్పుడు ఎఫర్మేషన్స్ ప్రారంభిస్తున్నాను. మనసు పెట్టి విను. వీడియో చివరి వరకు విను. డబ్బు, సంపద, ఐశ్వర్యం కోసం 21 ఎఫర్మేషన్స్. నా మెదడు సంపదను సృష్టించే అవకాశాలను సులభంగా గుర్తిస్తుంది. నేను ప్రతిరోజు నా ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలను కనుగొంటున్నాను. డబ్బు గురించి నా ఆలోచనలు స్పష్టంగా మరియు సానుకూలంగా ఉంటున్నాయి. నా నైపుణ్యాలు నాకు ఎక్కువ ఆదాయాన్ని తీసుకువస్తున్నాయి. నేను విలువను సృష్టిస్తున్నాను, అందుకే డబ్బు నన్ను చేరుకుంటుంది. నా మెదడు విజయవంతమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి శిక్షణ పొందుతుంది. నేను డబ్బును తెలివిగా సంపాదిస్తున్నాను, తెలివిగా ఖర్చు పెడుతున్నాను. ప్రతిరోజు నేను ఆర్థిక స్వేచ్ఛకు మరింతగా దగ్గరవుతున్నాను. నా దృష్టి ఎల్లప్పుడూ ఆర్థిక అవకాశాలపై ఉంటుంది. నేను సంపదను ఆకర్షించే అలవాట్లను నిర్మిస్తున్నాను. నా ఆలోచనలు మరియు చర్యలు నా ఆదాయాన్ని పెంచుతున్నాయి. నేను దీర్ఘకాలిక సంపదను నిర్మించే వ్యక్తిని.
నా మెదడు విజయానికి అవసరమైన జ్ఞానాన్ని స్వీకరిస్తుంది. నేను డబ్బును గౌరవిస్తాను, డబ్బు నన్ను గౌరవిస్తుంది. నేను నా ఆర్థిక లక్ష్యాల కోసం ప్రతిరోజు పనిచేస్తున్నాను. నా జీవితంలో ఆర్థిక అభివృద్ధి ప్రతిరోజు జరుగుతుంది. నేను పెట్టుబడులు మరియు ఆర్థిక విద్య ద్వారా ఎదుగుతున్నాను. నా ఆదాయం నిరంతరం విస్తరిస్తుంది. నేను ఆర్థికంగా బలమైన మరియు బాధ్యత కలిగిన వ్యక్తిని. నా మెదడు సంపదను సృష్టించే ఆలోచనలతో సమృద్ధిగా నిండి ఉన్నది. నేను సంపద, స్వేచ్ఛ, సమృద్ధితో నిండిన జీవితాన్ని జీవిస్తున్నాను. జీవితాంతం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే అఫర్మేషన్స్. నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో నిండి ఉన్నది. నా ప్రతి కణం శక్తివంతంగా మరియు ఆరోగ్యంగా ఉన్నది. నా శరీరం సహజంగా తనను తాను నయం చేసుకుంటున్నది. నేను ప్రతిరోజు ఉత్సాహంగా మరియు ఆరోగ్యంగా ఉంటాను. నా మనసు ప్రశాంతంగా మరియు ఆరోగ్యంగా ఉన్నది. నా శరీరంలోని ప్రతి భాగం సమర్థంగా పనిచేస్తుంది. నేను బలంగా, ఆరోగ్యంగా మరియు సంతోషంగా జీవిస్తున్నాను. నా శరీరంలో పాజిటివ్ ఎనర్జీ స్వేచ్ఛగా ప్రవహిస్తున్నది. నేను తీసుకునే ఆహారం నా ఆరోగ్యాన్ని పెంచుతున్నది. నా రోగ నిరోధక శక్తి బలంగా ఉన్నది. నా శరీరం సమతుల్యతతో మరియు శక్తితో నిండి ఉన్నది. ప్రతి శ్వాసతో నేను మరింత ఆరోగ్యాన్ని పొందుతున్నాను. నా హృదయం బలంగా మరియు ఆరోగ్యంగా ఉన్నది. నా శరీరం విశ్రాంతి మరియు పునరుత్పత్తిని అద్భుతంగా నిర్వహిస్తున్నది. నేను ఆరోగ్యకరమైన నిర్ణయాలు సులభంగా తీసుకుంటున్నాను. నా శరీరం నాకు అవసరమైన శక్తిని సమృద్ధిగా అందిస్తున్నది. నేను శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉన్నాను. నా ఆరోగ్యం ప్రతిరోజు మరింతగా మెరుగుపడుతున్నది. నా శరీరం జీవశక్తితో ప్రకాశిస్తున్నది. నేను సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం మరియు శాంతిని అనుభవిస్తున్నాను. నా శరీరం, నా మనసు, నా ఆత్మ అన్ని సంపూర్ణంగా సమన్వయంతో పనిచేస్తున్నాయి. డబ్బు, సంపద, ఐశ్వర్యం కోసం 21 అఫర్మేషన్స్. నా మెదడు సంపదను సృష్టించే అవకాశాలను సులభంగా గుర్తిస్తుంది. నేను ప్రతిరోజు నా ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలను కనుగొంటున్నాను. డబ్బు గురించి నా ఆలోచనలు స్పష్టంగా మరియు సానుకూలంగా ఉంటున్నాయి. నా నైపుణ్యాలు నాకు ఎక్కువ ఆదాయాన్ని తీసుకువస్తున్నాయి. నేను విలువను సృష్టిస్తున్నాను, అందుకే డబ్బు నన్ను చేరుకుంటుంది. నా మెదడు విజయవంతమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి శిక్షణ పొందుతుంది. నేను డబ్బును తెలివిగా సంపాదిస్తున్నాను, తెలివిగా ఖర్చు పెడుతున్నాను. ప్రతిరోజు నేను ఆర్థిక స్వేచ్ఛకు మరింతగా దగ్గరవుతున్నాను. నా దృష్టి ఎల్లప్పుడూ ఆర్థిక అవకాశాలపై ఉంటుంది. నేను సంపదను ఆకర్షించే అలవాట్లను నిర్మిస్తున్నాను.
నా ఆలోచనలు మరియు చర్యలు నా ఆదాయాన్ని పెంచుతున్నాయి. నేను దీర్ఘకాలిక సంపదను నిర్మించే వ్యక్తిని. నా మెదడు విజయానికి అవసరమైన జ్ఞానాన్ని స్వీకరిస్తుంది. నేను డబ్బును గౌరవిస్తాను, డబ్బు నన్ను గౌరవిస్తుంది. నేను నా ఆర్థిక లక్ష్యాల కోసం ప్రతిరోజు పనిచేస్తున్నాను. నా జీవితంలో ఆర్థిక అభివృద్ధి ప్రతిరోజు జరుగుతుంది. నేను పెట్టుబడులు మరియు ఆర్థిక విద్య ద్వారా ఎదుగుతున్నాను. నా ఆదాయం నిరంతరం విస్తరిస్తుంది. నేను ఆర్థికంగా బలమైన మరియు బాధ్యత కలిగిన వ్యక్తిని. నా మెదడు సంపదను సృష్టించే ఆలోచనలతో సమృద్ధిగా నిండి ఉన్నది. నేను సంపద, స్వేచ్ఛ, సమృద్ధితో నిండిన జీవితాన్ని జీవిస్తున్నాను. జీవితాంతం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే అఫర్మేషన్స్. నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో నిండి ఉన్నది. నా ప్రతి కణం శక్తివంతంగా మరియు ఆరోగ్యంగా ఉన్నది. నా శరీరం సహజంగా తనను తాను నయం చేసుకుంటున్నది. నేను ప్రతిరోజు ఉత్సాహంగా మరియు ఆరోగ్యంగా ఉంటాను. నా మనసు ప్రశాంతంగా మరియు ఆరోగ్యంగా ఉన్నది. నా శరీరంలోని ప్రతి భాగం సమర్థంగా పనిచేస్తుంది. నేను బలంగా, ఆరోగ్యంగా మరియు సంతోషంగా జీవిస్తున్నాను. నా శరీరంలో పాజిటివ్ ఎనర్జీ స్వేచ్ఛగా ప్రవహిస్తున్నది. నేను తీసుకునే ఆహారం నా ఆరోగ్యాన్ని పెంచుతున్నది. నా రోగ నిరోధక శక్తి బలంగా ఉన్నది. నా శరీరం సమతుల్యతతో మరియు శక్తితో నిండి ఉన్నది. ప్రతి శ్వాసతో నేను మరింత ఆరోగ్యాన్ని పొందుతున్నాను. నా హృదయం బలంగా మరియు ఆరోగ్యంగా ఉన్నది. నా శరీర విశ్రాంతి మరియు పునరుత్పత్తిని అద్భుతంగా నిర్వహిస్తున్నది. నేను ఆరోగ్యకరమైన నిర్ణయాలు సులభంగా తీసుకుంటున్నాను. నా శరీరం నాకు అవసరమైన శక్తిని సమృద్ధిగా అందిస్తున్నది. నేను శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉన్నాను. నా ఆరోగ్యం ప్రతిరోజు మరింతగా మెరుగుపడుతున్నది. నా శరీరం జీవశక్తితో ప్రకాశిస్తున్నది. నేను సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం మరియు శాంతిని అనుభవిస్తున్నాను. నా శరీరం, నా మనసు, నా ఆత్మ అన్ని సంపూర్ణంగా సమన్వయంతో పనిచేస్తున్నాయి. డబ్బు, సంపద, ఐశ్వర్యం కోసం 21 అఫర్మేషన్స్. నా మెదడు సంపదను సృష్టించే అవకాశాలను సులభంగా గుర్తిస్తుంది. నేను ప్రతిరోజు నా ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలను కనుగొంటున్నాను. డబ్బు గురించి నా ఆలోచనలు స్పష్టంగా మరియు సానుకూలంగా ఉంటున్నాయి. నా నైపుణ్యాలు నాకు ఎక్కువ ఆదాయాన్ని తీసుకువస్తున్నాయి. నేను విలువను సృష్టిస్తున్నాను, అందుకే డబ్బు నన్ను చేరుకుంటుంది. నా మెదడు విజయవంతమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి శిక్షణ పొందుతుంది. నేను డబ్బును తెలివిగా సంపాదిస్తున్నాను, తెలివిగా ఖర్చు పెడుతున్నాను. ప్రతిరోజు నేను ఆర్థిక స్వేచ్ఛకు మరింతగా దగ్గరవుతున్నాను.
నా దృష్టి ఎల్లప్పుడూ ఆర్థిక అవకాశాలపై ఉంటుంది. నేను సంపదను ఆకర్షించే అలవాట్లను నిర్మిస్తున్నాను. నా ఆలోచనలు మరియు చర్యలు నా ఆదాయాన్ని పెంచుతున్నాయి. నేను దీర్ఘకాలిక సంపదను నిర్మించే వ్యక్తిని. నా మెదడు విజయానికి అవసరమైన జ్ఞానాన్ని స్వీకరిస్తుంది. నేను డబ్బును గౌరవిస్తాను, డబ్బు నన్ను గౌరవిస్తుంది. నేను నా ఆర్థిక లక్ష్యాల కోసం ప్రతిరోజు పనిచేస్తున్నాను. నా జీవితంలో ఆర్థిక అభివృద్ధి ప్రతిరోజు జరుగుతుంది. నేను పెట్టుబడులు మరియు ఆర్థిక విద్య ద్వారా ఎదుగుతున్నాను. నా ఆదాయం నిరంతరం విస్తరిస్తుంది. నేను ఆర్థికంగా బలమైన మరియు బాధ్యత కలిగిన వ్యక్తిని. నా మెదడు సంపదను సృష్టించే ఆలోచనలతో సమృద్ధిగా నిండి ఉన్నది. నేను సంపద, స్వేచ్ఛ, సమృద్ధితో నిండిన జీవితాన్ని జీవిస్తున్నాను. జీవితాంతం ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే అఫర్మేషన్స్. నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో నిండి ఉన్నది. నా ప్రతి కణం శక్తివంతంగా మరియు ఆరోగ్యంగా ఉన్నది. నా శరీరం సహజంగా తనను తాను నయం చేసుకుంటున్నది. నేను ప్రతిరోజు ఉత్సాహంగా మరియు ఆరోగ్యంగా ఉంటాను. నా మనసు ప్రశాంతంగా మరియు ఆరోగ్యంగా ఉన్నది. నా శరీరంలోని ప్రతి భాగం సమర్థంగా పనిచేస్తుంది. నేను బలంగా, ఆరోగ్యంగా మరియు సంతోషంగా జీవిస్తున్నాను. నా శరీరంలో పాజిటివ్ ఎనర్జీ స్వేచ్ఛగా ప్రవహిస్తున్నది. నేను తీసుకునే ఆహారం నా ఆరోగ్యాన్ని పెంచుతున్నది. నా రోగ నిరోధక శక్తి బలంగా ఉన్నది. నా శరీరం సమతుల్యతతో మరియు శక్తితో నిండి ఉన్నది. ప్రతి శ్వాసతో నేను మరింత ఆరోగ్యాన్ని పొందుతున్నాను. నా హృదయం బలంగా మరియు ఆరోగ్యంగా ఉన్నది. నా శరీర విశ్రాంతి మరియు పునరుత్పత్తిని అద్భుతంగా నిర్వహిస్తున్నది. నేను ఆరోగ్యకరమైన నిర్ణయాలు సులభంగా తీసుకుంటున్నాను. నా శరీరం నాకు అవసరమైన శక్తిని సమృద్ధిగా అందిస్తున్నది. నేను శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉన్నాను. నా ఆరోగ్యం ప్రతిరోజు మరింతగా మెరుగుపడుతున్నది. నా శరీరం జీవశక్తితో ప్రకాశిస్తున్నది. నేను సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం మరియు శాంతిని అనుభవిస్తున్నాను. నా శరీరం, నా మనసు, నా ఆత్మ అన్ని సంపూర్ణంగా సమన్వయంతో పనిచేస్తున్నాయి.